తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, ఈసారి అంటే మనకు ఈ ఫిబ్రవరి నెలలో వచ్చే అమావాస్యకి ఏదైనా విశేషం ఉందా? అంటే మనందరము కూడా పితృదేవత ఆరాధనకి ఎక్కువగా విశేషంగా అమావాస్యకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఈసారి శివరాత్రి అమావాస్య రెండు కూడా మనకు కొంచెం అంటే అటు ఇటుగా కలిసి వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా మనం శివరాత్రి జాగరణ ఉపవాసం ఉన్న వాళ్ళం అందరము కూడా ఆ రోజునే ఇవన్నీ కూడా మనము విరమణ చేస్తూ ఉంటాం ఈసారి. మరి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేదంటే మనం నార్మల్గా అమావాస్య విధి విధానాలు ఆచరిస్తేనే సరిపోతుందా? ప్రతి శివరాత్రి కూడా మహాశివరాత్రి రోజున ఫాలోడ్ బై అమావాస్య ఉంటుంది. అందువల్ల చీకటి ఉంటుంది. ఆ చీకటికి సిగ్నల్ ఏంటంటే అంతరార్థాలు చెప్తారు ఋషులు. ఇగ్నోరెన్స్, అజ్ఞానము అనేటటువంటిది. ఆ అజ్ఞానం ఏమిట్రా వీడు నన్ను అజ్ఞానం అంటున్నాడు అనుకుంటాం. అంటే అజ్ఞానం ప్రతి మనిషికి ఉంటుంది. మా అమ్మ నీ తల్లిని నువ్వు గౌరవించు, మీ అమ్మాయిని నువ్వు ప్రేమించు అన్నారనుకోండి ఎవరన్నా, ఏంటి మాత్రం వీడు చెప్పాలా నాకు అనుకుంటాం. అజ్ఞానమే, తెలియకే మనం పొరపాట్లు చేస్తామన్నమాట. కాబట్టి ఆ జ్ఞానినామపి చేతాంశ దేవి భగవతి హిసాబలాదాకృష్య మహాయ మహామాయ ప్రయచ్చతి. జ్ఞానులను సైతము తీసుకొచ్చి మహామాయ ఏం చేస్తుందంటే అజ్ఞానంలో పడేస్తుంది. కాబట్టి అటువంటి అజ్ఞానాన్ని మాయ. ఇప్పుడు చూడండి, పెద్ద పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. వాళ్ళకి తెలీదా ఈ రైస్ పుల్లింగ్లు, ఈ షేర్స్ ఆడితే డబ్బులు పోతాయి, రైస్ పుల్లింగ్లు ఆడితే డబ్బులు పోతాయి, నిధులను వెళితే డబ్బులు పోతాయి, ఇలాగా డబల్ రిజిస్ట్రేషన్ స్థలాల్లో కూడా ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు పాపం. అయినా సరే పడిపోతారు. అదే మహామాయ అంటే అజ్ఞానం. కాబట్టి ఈ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతినిస్తాడు ఆయన, ఆది గురువు పరమేశ్వరుడు. అటువంటి ఆది గురువు మహాలయ ఈ రోజున, ఈ అమావాస్య మహాశివరాత్రి రోజున చక్కగా నాట్యం చేస్తాడు. ఆకాశంలో ప్రదోష సమయంలో మనకి నాట్యం చేస్తాడు. అది ఇక్కడ. అందువలన ఎవరైతే కుండలిని శక్తి జాగృతం అయిపోతుంది, చాలామంది ఈ మధ్యకాలంలో నాకు జాగృతం అయిపోతుందండి, నాకు కుండలిని శక్తి జాగృతం అయిపోతుందండి, ఏవేవో జరిగిపోతున్నాయండి లోపల, ఈ సహస్రార చక్రం ఇట్లా అంటుందండి అని పాపం చాలామంది వస్తున్నారు. అది వాస్తవమే పాపం, మంచిదే. అందరికీ ఫైనల్ కుండలిని శక్తి జాగృతం అవ్వాలనే ప్రతి ఒక్కళ్ళు ఇది. కానీ అది అంత ఈజీ కాదు. వీళ్ళందరూ అపోహలో మాయలో పడిపోతున్నారు. అది ఎంత కష్టం అంటే, సాక్షాత్తు జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన కుండలిని శక్తిని జాగృతం చేసుకోవడం కోసం పక్కన మహామాయని రాధమ్మను పెట్టుకొని ట్రై చేస్తాడు. మహామాయ యొక్క అనుగ్రహం వల్ల, రాధమ్మ తల్లి అనుగ్రహం వల్ల శ్రీకృష్ణుడికి ఆజ్ఞాచక్రం వరకు వచ్చి ఆగిపోద్ది. అలాంటిది మన వాళ్ళు అందరూ నాకు జాగృతం అయిపోతుంది అంటున్నారు కుండలిని శక్తిని. ఓకే, అటువంటి కుండలిని శక్తి జాగృతం కావాలనుకునేటటువంటి వాళ్ళు అందరూ కూడా మహాశివరాత్రి రోజున ఇది చెయ్యాలి. నిటారుగా కూర్చోవాలి. నిటారుగా కూర్చుని క్లియర్గా చెప్పాడు వెన్నెముక, ఈ అమావాస్య రోజున కుండలిని శక్తి జాగృతం అయిపోతుంది. నిటారుగా కూర్చొని మూలాధారైకనిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపురాంతరిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతర అలస్తా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజ రూఢ సుధాసారా బివర్షిని. ఈ మంత్రాలు గింత్రాలు ఏం చదవక్కర్లా, మామూలు మెడిటేషన్లు కూర్చుని ఇలాగా చేస్తాం. చాలామంది చూడండి మెడిటేషన్లు మనకు కూడా మన ఆశ్రమంలో ఆనంద్ మార్గ ఆశ్రమంకి వస్తారు. మమ్మల్ని కూర్చోపెట్టడం ఒక్కొక్కడు 45 నిమిషాలు ఎలా ఉంటాడు, బూగుతూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. మెడిటేషన్ సెంటర్స్లో ఎక్కువ మంది 90%, 100లో 90% నా కుండలిని జాగ్రత్త అయిపోతుంది నేను ఇలా ఉంటారు. అవన్నీ నిద్రపోతున్నారు. కంగారు పడకూడదు, మనం డిస్కరేజ్ అవ్వకూడదు. నేను కూడా అలాగే అనుకునేవాడిని, ఏంట్రా వీడికి విచ్ఛిన్నం అయిపోతుంది, నాకేం అవ్వట్లేదు, ఇన్ని సంవత్సరాలు సాక్షాత్తు నా గురువు ప్రభాత్ రంజన్ సర్కార్ ఒళ్ళో పెరిగినవాడిని అనుకునేవాడిని. ఇప్పటికీ నిద్రపోతూ ఉంటారనమాట. కాబట్టి నిజమైన ఇలా కాకుండా నిజంగా జాగృతం అవ్వాలి అంటే శివరాత్రి ఒక మంచి అవకాశం అని పురాణాలు చెప్తున్నాయమ్మా. ఈ అమావాస్య రోజున అద్భుతంగా మనకి అమావాస్య అనగానే బ్యాడ్ పబ్లిసిటీ చేసేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ప్రత్యంగిర అమ్మవారు ఉంది, ఆమె అయినంత బ్యాడ్ పాపులారిటీ ఇంకెవ్వరికి చేయలేదు దేవతల్లో. పాప ఆమె వచ్చింది లేదు, చేసింది లేదు. ఆమెనే అమ్మ ఎవడు ఒక్కడ కూడా సాధన చేసింది లేదు, ఇలా చేసేస్తే అలా అయిపోద్ది ఇలా అయిపోద్ది అని. ఆ విధంగా అమావాస్యని పితృదేవతలకు మాత్రమే అన్నట్టుగా అంకితం చేసేసి పితృదేవతలు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, చేతబళ్ళు దీనికని కేటాయించేశారు. తమిళనాడులో ప్రతి పని కూడా ప్రారంభం మనం పౌర్ణమిలాగా స్టార్ట్ చేసినట్టు అమావాస్య రోజున 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ అందువలన మనం ఎప్పుడు కూడా మనము చక్కగా ఇదే కరెక్ట్
తమిళనాడు పద్ధతే కరెక్ట్. అమావాస్య రోజున ఏమవుతుందంటే డార్క్ అయిపోతుంది. మర్నాడు పౌర్ణమి రోజున ఏమవుతాడు, అమావాస్య తర్వాత ఏమవుతుంది, కొంచెం కొంచెం చంద్రుడు మొత్తం తగ్గిపోతాడు, కొంచెం వస్తాడు. అంటే 0, అమావాస్య 0 అయితే కొంచెం వచ్చాడు చంద్రుడు, 1 డబల్ వచ్చాడు, 2, 3, 4 పౌర్ణమి వచ్చేసరికి నిండుగా ఉంది. అందువల్ల తమిళనాడు పద్ధతి కరెక్ట్. మనం ఏం చేస్తాము, నార్త్ ఇండియాను మనము పౌర్ణమి రోజున 0 కింద తీసుకుంటాం. పౌర్ణమి రోజున 0 తర్వాత 1 ఎంత ఉంటుంది, 14 ఉండి ఒకటే కొంచెం ఖాళీ ఉంటుంది. సో అవర్ మెథడ్ ఈజ్ రాంగ్. సో అందువలన అమావాస్య అనేటటువంటిది చాలా పరమ పవిత్రమైన దినం. కాబట్టే మహాలక్ష్మి తల్లి, పార్వతీ తల్లి, సీఎం జయలలిత, విజిత వీళ్ళందరూ కూడా వరుసలో అమావాస్య రోజున మహాలక్ష్మి తల్లి అనుగ్రహంతో పుట్టారు. కాబట్టి ఈ యొక్క అమావాస్య శివరాత్రి కలిసింది కాబట్టి చక్కగా ఎవరైతే ఆ శివుడికి అభిషేకం ఈరోజు చేసుకోవాల్సింది చెప్తున్నాను. చక్కగా ఉదయమే తెల్లవారుజామున నిద్ర లేవడం, తలంటు స్నానాలు చేయడం, నల్లని వస్త్రాలు ధరించకూడదంటారు. అక్కినేని నాగార్జున గారి కారు నలుపు, అక్కినేని నాగార్జున గారి డ్రెస్ నలుపు, మొత్తం అంతా నలుపు 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 నలుపుతోనే ఉంటుంది అంతా కూడా. సో అమావాస్య రోజున బ్లాక్ వేసుకోవాలి, చక్కగా వేసుకోవాలి. ఎస్, వేసుకుంటే మనం అమావాస్య రోజున బ్లాక్ డ్రెస్ వేసుకొని వెళ్తే బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు అంటాడు చూడు, 100 మంది గన్స్ పట్టుకుని వెళ్తే ఒక్కసారి జస్ట్ ఊహించు అంటాడు. 100 మంది గన్ పెట్టి నిజంగానే భయపడిపోతారు. అలా మనం నల్ల డ్రెస్ వేసుకొని అమావాస్య రోజున ఓం హాం హ్రీం అని అన్నాం అనుకోండి, భయపడతారు, మన శత్రువులందరూ పారిపోతారు. ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనమాట. భర్త కనుక భార్యలను బాధిస్తున్నారనుకో, భర్తలు ఏమని చేయక్కర్లేదు, జుట్టు విరబోసుకోవడం, నల్లబట్టలు వేసుకోవడం, అమావాస్య రోజున సాంబ్రాణి వేసేయడం, గుగ్గులు వేసేయడం, అంతే. భర్తకి నోరు ఎత్తడు వాడు, మంత్రగత్తి అయిపోయిందిరా బాబు అని. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చేటటువంటిది ఒక్క అమావాస్య. కాబట్టి ఈ రోజున మనం అమావాస్య రోజున మనం ఏం చేయాలంటే పరమేశ్వరుడికి తర్వాత చేసుకోవడము, శివరాత్రి రోజున ఎలా అయితే చేస్తామో నైవేద్యాలతో పని లేదు. శివుడు ఎందుకు శైవులు ఎక్కువ మంది ఉంటారనుకుంటున్నాము? ఆర్య సంస్కృతి చిన్నప్పటి నుంచి మనం సింధు నాగరికత దగ్గర నుంచి విష్ణుమూర్తి భక్తులు తక్కువ, శివుడు భక్తులే ఎక్కువ. కారణం ఏంటి? ఏ తవ్వకాలు చూసినా హిరోషిమా, నాగసాకి, మొఘల్ సరాయ్, వారణాసి దగ్గర ఏ చూసినా శివలింగాలే కనబడతాయి. ఎందుకంటే శివుడు ప్రసాదాలు అడగడు, విష్ణుమూర్తి ప్రసాదాలు ఎక్కువ ఇవ్వాలి, కుంభాలు ఇవ్వాలి, అప్పాలు, పాయసాన్ని, పులిహార, ఇన్ని రకాలు పెట్టాలి. అలంకార భూషితుడు ఆయన, అలంకార ప్రియ విష్ణు. దండలు పెట్టాలి, ఒకరోజు పూజకు 300 ఖర్చు అవుతుంది. శివుడి పూజకు అవన్నీ అవసరం లేదు. సింపుల్ ఓం నమ శివాయ అంటూ నీళ్లు పోసేస్తే చాలు, ఇంత మారేడాకు పెట్టేస్తే చాలు. ఆ మారేడాకు కూడా అడవిలో ఈజీగా దొరికేది. కాబట్టి శివభక్తులు అందువలనే ఆసుతోషుడు కాబట్టి, శివుడు కరుణామయుడు కాబట్టి ఎక్కువ. ఆ విధంగా ఎవరైతే ఈ రోజున చేస్తారో, అది కాకుండా ఇంకా మిగతా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఈ రోజున ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి ఎవరి గురువుల దగ్గర అయితే వాళ్ళు మంత్రాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు, ఓం నమ శివాయ మంత్రాలు అవ్వచ్చు, ఓం నమో నారాయణ మంత్రాలు అవ్వచ్చు, ఏ మంత్రాలు అయితే ఆ మంత్రాలు తీసుకున్న వారు రీఛార్జ్ అవుతాయి ఈరోజు. అందువలన పునశ్చరణకి చాలా మంచి రోజు అనమాట. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున మనము ఎవరైతే బ్లాక్ మ్యాజిక్స్ చేశారు అని బాధపడుతున్నటువంటి వాళ్ళు, మనం అనుభవిస్తున్నామని అనుకుంటారో అటువంటి వాళ్ళు మన పరమేశ్వరుని కానీ, శివరాత్రికి రోజున మన పరమేశ్వరుని కానీ, దత్తుడిని కానీ, దత్తాత్రేయుని కానీ, ఆంజనేయ స్వామి వారు రుద్రాంశులు కాబట్టి వీళ్ళంతా కూడా ఎవరైతే వాళ్ళ యొక్క స్తోత్రాలు చదువుకుంటారో, సింపుల్ బెల్లం ముక్క నివేదన పెట్టి లేదా అరటిపళ్ళు, కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క ఆరాధన చేస్తారో అటువంటి వాళ్ళకి వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా సరే తగ్గనటువంటి భూత ప్రేత పిశాచాల బాధ నుంచి, చేతబళ్ళ బాధ నుంచి, అన్ని బాధల నుంచి తొలగిపోతారు. ఇంత గొప్పదమ్మా ఈరోజు శివరాత్రి రోజున వచ్చినటువంటి అమావాస్య. ఫిబ్రవరి 17వ తారీఖున సూర్యగ్రహణం ఉందంటున్నారు. నిజంగా మన దగ్గర గ్రహణ ప్రభావం అనేది ఉంటుందా? అసలు సూర్యగ్రహణం వచ్చినప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? మరి ఇప్పుడు ఆ నియమాలు పాటించాల్సిన అవసరం మనందరికీ ఉందా? దాని గురించి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. రేపు 17వ తేదీ సూర్యగ్రహణం అనేసి అందరూ చెప్తున్నారు. సూర్యగ్రహణం ఉంది, కానీ అది భారతదేశానికి లేదు. అంటే గ్రహణం ఎప్పడుతుంది, దాని యొక్క టైమింగ్స్ కానీ, దాని యొక్క ఫలాని అక్షాంశ రేఖాంశాల మీదే జరుగుతుందని మనకు క్లియర్గా మన పంచాంగంలో చెప్తారు. సో మనకి భారతదేశంలో జరిగినప్పటికీ హైదరాబాదులో పడుతుందా లేదా, లేకపోతే తెలుగు రాష్ట్రాల వరకు ఉందా లేదా అనేది కూడా క్లియర్గా పంచాంగంలో ఉంటుంది. కానీ మనకిప్పుడు జరిగేటటువంటి రేపు 17వ తేదీ జరిగేటటువంటి గ్రహణం ఎక్కడా కూడా భారతదేశంలో ఆ గ్రహణం అనేది ఇంపాక్ట్ అనేది లేదు.
కాకపోతే ఆ యొక్క గ్రహణం అయితే యూనివర్స్లో జరుగుతుంది. ఉమ్, ఇప్పుడు సూర్యగ్రహణం అంటే ఎప్పుడు జరగాలి? పగులు పూట జరగాలి. అవును. సో అమావాస్య గడియల్లో జరుగుతుంది. ఉమ్, మనకి గ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు సగం రాహువు వచ్చేసి సూర్యుడిని ఇది చేసినట్లుగా మనకి ఉంటుంది. సో సూర్యుడు మామూలుగా అయితే ఏంది, ఒకే లైన్ మీదకి సూర్యుడు, చంద్రుడు, భూమి వచ్చినప్పుడు మధ్యలో ఒక చంద్రుడు వచ్చాడు కాబట్టి ఉమ్, సూర్యుడి యొక్క కాంతి భూమి మీద పూర్తిగా పడదు కాబట్టి దాన్ని మనం సూర్యగ్రహణం అంటాం. సో కాబట్టి అది మనకి పగులు పూట కనపడాలి, మనకి ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కడా లేదు. ఉమ్, కానీ మనకేంటంటే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఎక్కడ ఏది జరిగినా మనకే జరుగుతుందని టామ్ చేయడం అనేది అలవాటైపోయింది. సో అమావాస్య యొక్క గొప్పతనం ఉంటుంది, అమావాస్యకి దానికి ఉండే గొప్పతనం ఉంది. అమావాస్య హోమాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఉమ్, సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి యూనివర్స్లో కొంత చేంజెస్ అయితే ఉంటాయి. కానీ దానికి ప్రత్యేకించి మనం నియమాలు, ఆ రోజు తినకుండా ఉండాలి, గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా ఏమీ లేవన్నమాట. దాంట్లో కూడా పార్శ్వ సూర్యగ్రహణం ఉంటుంది, పూర్తి సూర్యగ్రహణం ఉంటుంది, సంపూర్ణ సూర్యగ్రహణం, ఇట్లాంటివి ఉంటాయి. సో మనకి ఏ ఇంపాక్ట్ కూడా భారతదేశం మీద లేదు కాబట్టి దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బస్ మైండ్. కానీ అమావాస్య రోజున హ్యాపీగా సూర్య ఆరాధన చేసుకుంటే మంచిది. ఎవరైనా సరే ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే చాలా మంచి ఆరోగ్యానికి ప్రదాత కాబట్టి ఆరోగ్యానికి మనకు ఉంటుంది. ఉమ్, ఇది ఒకటి మనకి అనమాట. యూనివర్స్లో సూర్యగ్రహణం ఏర్పడ్డప్పుడు మనకేమవుతుంది, బాడీలో సూర్యతత్వం అనేది తగ్గుతుంది. బాడీలో సూర్యతత్వం అంటే ఉష్ణతత్వం. ఉష్ణతత్వం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, బాడీలో మనకి బ్లడ్కి కానీ వాటికి అధిపతి సూర్యుడు కాబట్టి కొద్దిగా స్లో అవ్వటమా, కొద్దిగా స్పీడ్ అవ్వటమా, ఇటువంటి ఇంబ్యాలెన్సెస్ వస్తాయి బాడీలో. అంటే బీపీస్ అప్ అండ్ డౌన్స్ అవ్వటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎందుకంటే మనకి సముద్రం కూడా చూడండి ఆ టైంలో వెనక్కి లాక్కుంటుంది. అలాంటి చిన్న స్లో మూమెంట్స్ ఇట్లాంటివి జరగటం జరుగుతూ ఉంటుంది. ఉమ్, కాబట్టి ఈ బీపీస్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి సూర్యగ్రహణం మామూలుగా జరిగితే ఇటువంటి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు ఇవన్నీ జాగ్రత్తగా ఉండమని ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అవును. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఏ ఇంపాక్ట్ లేదు కాబట్టి మనకు అసలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 16 ఎలాగనో, ఫిబ్రవరి 15 ఎలాగనో, ఫిబ్రవరి 17 కూడా ఒక డేటే. ఉమ్, కాబట్టి ఆ డేట్ని చేసుకోవడం తప్పితే అమావాస్య రోజు పాటించాల్సిన నియమాలు ఉంటాయి కాబట్టి అవి పాటిస్తూ ఉంటే సరిపోతుంది. హ్యాపీగా వాటి వరకు మనకి ఇప్పుడు నేనున్నాను, అమావాస్య రోజు జాతకం చెప్పను. ఆ, అమావాస్య గడియల్లో జాతకం, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే అమావాస్య రోజు చెప్పడానికి ప్రయత్నించినా కానీ అది స్పష్టంగా రాదు. ఓకే, ఎవరైనా విసిగిచ్చి కొంతమంది చెప్తే 1-2 సార్లు ప్రయత్నం, ఓహో అమావాస్య రోజు మనకు రావటం లేదు వదిలేద్దాం. అంటే అది అందరికీ ఉంటుందా అట్లా? అంతే, అమావాస్య రోజు అంటే మనకి నక్షత్రానికి మన రాసులకు ఎవరు అధిపతి? రాజు ఉమ్, సూర్యుడు డల్ అయిన రోజు అమావాస్య. ఉమ్, ఓకే. ఆటోమేటిక్గా అమావాస్య రోజు జాతకం చెప్పాలనే దానికంటే ఉమ్, హ్యాపీగా అమావాస్య రోజు మనకి ఎంతో రకమైన శక్తులు ఉంటాయి, వాటిని ఉపయోగించుకొని సాధన చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది అనమాట. సరే, ఇప్పుడు మీకైతే జ్యోతిష్యం చెప్తారు కాబట్టి జాతకం విషయంలో మీరు ఆ జాగ్రత్త నియమము, సామాన్యులకి ఏం నియమాలండి? సామాన్యులకి ఏమీ నియమం అంతే లేదు. కొంతమంది ఇప్పుడు ఏంది, అమావాస్య వచ్చింది నాన్ వెజ్ తినము అంటారు. ఉమ్, ఉమ్, కొంతమంది అమావాస్య వచ్చింది ఉమ్, కొన్ని పనులు మేము చేయము అంటారు. కొంతమంది అమావాస్య వచ్చింది పెద్దలకి దండం పెట్టుకునే వాళ్ళు ఉంటారు ప్రతి అమావాస్యకి కూడా. అట్లా వాళ్ళ పద్ధతిలో వాళ్ళ ఆచారాల్లో చేస్తూ ఉంటారు. కొంతమంది అమావాస్య వచ్చింది లక్ష్మీ పూజ చేసుకుంటారు. దీపావళి అమావాస్యకే కాదు, ప్రతి అమావాస్యకి మార్వాడీస్ ఏం చేస్తారు, 2 రోజులు అమావాస్యకి ముందర 2 రోజులు, అమావాస్య తర్వాత 2 రోజులు, మొత్తం 5 రోజులు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఉమ్, దీన్ని ఇంకా విద్యారణ్యులు వారు రచించినటువంటి దాంట్లో చూస్తే మనకి శ్రీసూక్త సంటీకరణ మహాలక్ష్మి సాధన అనే ఒకటి ఉంది. అమావాస్యకి 2 రోజుల ముందర నుంచి చేస్తారనమాట. అలా 5 రోజులు ఎవరైతే చేస్తారో వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. సో అట్లా సాధన చేసుకునే వాళ్ళు అమావాస్యకి ఉంది,
అమావాస్యకి లక్ష్మీదేవి కటాక్షానికి, లక్ష్మీదేవి వైభోగాన్ని పెంచుకోవడానికి దీనికి సంబంధించిన సాధనలు ఎక్కువ చేస్తారు. ఆ సాధనలు చేయటం వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, ఆర్థికంగా బలం పెంచుకోవచ్చు. కానీ అమావాస్య గ్రహణం రోజు, నిజంగా గ్రహణం వస్తే గ్రహణం రోజు మంత్ర సాధనలు చేసుకుంటే చాలా మంచిది. గ్రహణం వస్తే గ్రహణం రోజు మంత్ర సాధనలు చేసుకుంటే చాలా మంచిది. సో అలా గ్రహణం రోజు మంత్ర సాధనలకి అది సాత్విక దేవతల కన్నా ఉగ్రదేవతా సాధనలు చాలా మంచి. అలా ఉగ్రదేవతా సాధనలు చేసుకుంటూ ఉంటే చాలా 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 మంచి ప్రయోజనాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది రేపు 17వ తేదీ మనకి గ్రహణం అయితే లేదు. భారతదేశం మీద ఎక్కడైనా దాని ప్రభావం లేదు. ఎవరైనా దాని గురించి చెబుతున్నారు అంటే అది వాళ్ళ వివేకానికి విచక్షణకి వదిలేయాల్సిందే. కాబట్టి మనకి ఎక్కడా కూడా దాని ప్రభావం అనేది లేదు. ఇప్పుడు చాలా వరకు గ్రహాల దోషాలకు సంబంధించిన పరిహారాలు చేయించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ జాతకం చూయించుకున్న తర్వాత జాతకంలో ఏమైనా గ్రహాలకు సంబంధించిన దోషాలు ఉన్నాయని కనుక తెలిస్తే దానికి సంబంధించిన పరిహారం బాగుంది. మరి అసలు జాతకమే తెలియని వాళ్ళకి, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఏమీ లేకపోతే ఆ జాతకం చూపించుకోవడానికి కరెక్ట్గా ఉండదు. మరి అలాంటి వాళ్ళకి గ్రహ దోషాలు ఉంటే ఏంటి దానికి, అంటే పరిహారం ఎలా చేసుకోవచ్చు, దానికి ఆల్టర్నేట్ ఇంకేమైనా ఉందా, దాని గురించి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇప్పుడు జాతకం ఉంటే వాళ్ళకి ఏ గ్రహం దోషం ఉందో అనేది మనకు తెలుస్తుంది. మనిషి అన్న వాళ్ళకి ఒక జాతకం చూసినప్పుడు 1, 2 గ్రహాలు మైనస్గా ఉంటాయి. ఆ మైనస్గా ఉన్న గ్రహాల వల్ల ఆటోమేటిక్గా వాటికి జపాలు చేస్తూ ఉంటాం. అలాగే ఏ గ్రహం మైనస్లో ఉందో తెలియనప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి అంటే నవగ్రహాలు 9కి జపాలు చేసుకోవాలి. నవగ్రహాలు 9కి పూజ చేసుకోవాలి. నవగ్రహాలు మొత్తానికి జపాలు చేసుకోవాలి. ఇలాంటిదన్నీ కూడా పాసిబుల్ కాదు. ఎందుకంటే నవగ్రహ జపాలు చేయాలంటే ఒక్కొక్క గ్రహానికి వేల జపాలు ఉంటాయి. ఇప్పుడు సూర్యుడికి 6,000, చంద్రుడికి 10,000, కుజుడికి 7,000, రాహుకి 18,000, అలాగే వచ్చేసి గురువుకి 16, శుక్రుడికి 20, కేతువుకి 7, అలాగే వచ్చేసరికి బుధుడికి 17, శనికి 19. ఇలా మనకి 1,20,000 జపం చేయాలి. 1,20,000 జపం చేయాలంటే ఈ రోజుల్లో 40 మంది బ్రాహ్మణ్స్ కావాలి. 40 మంది బ్రాహ్మణ్స్ని పెట్టి జపాలు చేయాలన్నా 10 మందిని పెట్టినా కానీ 4 రోజులు ఖర్చు, వ్యయ ప్రయాసాలు ఇవన్నీ ఉంటాయి. దీనికి మంచి రెమెడీ ఏంటి అంటే ఎవరికి వాళ్ళు నవగ్రహ స్తోత్రాన్ని చేసుకుంటూ ఉంటాం, వాళ్ళ శక్తి మేర చేసుకుంటూ ఉంటాం, మంచి ఉపాయం. లేకపోతే మనకు ఉంది ఆదిత్యాయ సోమాయ చ మంత్రం, అది చేసుకుంటూ ఉన్నా కానీ చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది కాకుండా ఇంకో విశేషమైనది ఏమిటి అంటే కుంభకోణంలో నవగ్రహ టెంపుల్స్ అని ఉంటాయి. అంటే ఏ గ్రహానికి అది విడివిడిగా టెంపుల్స్, నవగ్రహ టెంపుల్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క టెంపుల్ మనకి కుంభకోణం చుట్టూ ఉంటుంది. ఒక్కొక్క టెంపుల్ వచ్చేసి 20 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ ఇట్లా ఉంటుందన్నమాట. అలా మనకి నవగ్రహ టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఒక 350 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటాయి. దాంట్లో అత్యంత దూరంగా ఉండేది శని, 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం శనిని చూడాలి అని ప్రయాణం అయితే దాంట్లో వైదీశ్వర కోయిల, దాంట్లో వైదీశ్వర కుజుడి టెంపుల్, అలాగే బుధుడి టెంపుల్, కేతువు టెంపుల్, శని టెంపుల్, ఇవన్నీ ఒక లైన్లో వస్తాయన్నమాట. అలాగే చంద్రుడిది ఒక సపరేట్గా ఉంటుంది. అలాగే ఇంకొక లైన్లో వెళ్తే బృహస్పతి, శుక్రుడు, రాహు ఇవన్నీ కూడా పక్క అంటే ఒక్కో దానికి 7-8 కిలోమీటర్లు, కొన్ని 15, ఇట్లా ఈ సర్కిల్ మళ్ళీ కుంభకోణంలోకి రావడానికి పడుతుంది. అక్కడ కుంభకోణంలో ముఖ్యంగా మనం చాలా ఫేమస్గా వినే టెంపుల్ ఏంటంటే వైదీశ్వర కోయిల్. వైదీశ్వర కోయిల్ అంటే కుజుడు, దాంట్లో కుజుడు టెంపుల్ ఉంటుంది. కుజుడు వైద్యానికి అధిపతి అన్నమాట, మనకి ఆరోగ్యానికి కుజుడు. అక్కడ శివుడు, ప్రతి గుళ్ళో కూడా శివ పార్వతులు ఉంటారు. అదే గుళ్ళో సపరేట్గా ఒక గ్రహానికి ఆలయం ఉంటుందన్నమాట. వైదీశ్వర కోయిల్లో వైద్యనాథుడిగా మనకి శివ పార్వతులు ఉంటారు. వైద్యనాథుడిగా ఉన్నప్పుడు అక్కడ కుజుడు టెంపుల్ ఉంటుంది. అది ఒక్కొక్క టెంపుల్ మన ఊరంతా ఉంటాయి, చెన్నై కాదు, అంటే చాలా పెద్దవి అన్నమాట ఒక్కొక్క టెంపుల్ కూడా.
అలాగే ఒక్క చంద్రుడి టెంపులే చిన్నది. చిన్నది అంటే మన ఊర్లో పెద్ద టెంపుల్ అంతే ఉంటుంది. ఇవన్నీ కూడా 25 ఎకరాలు, 20 ఎకరాల్లో ఉండే గాలి గోపురాలతో కూడిన టెంపుల్స్ అనమాట. చిన్న చిన్నవి కాదు. ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు అరుణాచలం టెంపుల్కి వెళ్ళినట్టుగా ఒక్కొక్క టెంపుల్ పెద్ద పెద్దవిగా ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. అలా నవగ్రహాలకి 9 టెంపుల్స్ ఉంటాయి. ఆయా సమయాల్లో అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గ్రహానికి పూజలు చేస్తుంటారు. సహజంగా ఏంటంటే మనకి ఇవన్నీ చూడడానికి, నవగ్రహాలన్నీ చూడడానికి 2 రోజులు సమయం పడుతుంది. హుహు. లేదు అంటే అలా 2 రోజులు కాదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ కుంభకోణంలో ముందర రోజు పాస్ తీసుకుంటే 800, 900 ఎంతో ఉంటుంది. ఉదయం 5 గంటలకు బయలుదేరి ఒక్కొక్క టెంపుల్ చూపించుకుంటూ నైట్ 9 గంటలకి వాళ్ళు వదిలిపెడతారన్నమాట మళ్ళీ కుంభకోణం బస్ స్టాప్లో. ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. సో అలా ఒక 900 అనమాట. వాళ్ళు స్పీడ్గా చూపించుకుంటూ వెళ్తారు. అంటే స్పీడ్గా అంటే బస్ దిగటం, ఒక 15-20 నిమిషాల్లో టెంపుల్ చూసి రావడం, పరిగెత్తుకుంటూ అన్నీ చూపించుకుంటూ రావడం, మళ్ళీ బస్ ఎక్కడం, మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళటం, ఇట్లా ఉంటుంది. ఒక వైదీశ్వరన్ కోయిల్ టెంపులే మనకి 1 గంట పైన పడుతుంది. బుధుడి టెంపుల్ మనం తిరిగి రావాలి అంటే 1 గంట పైన పడుతుంది. అంటే దాంట్లో శిల్పకళ అంతా చూసి రావాలంటే. అలాగే మనకి కుజుడి టెంపుల్ చూడాలంటే చాలా అద్భుతంగా చాలా టైం పడుతుంది. అలాగే మనకు బృహస్పతి టెంపుల్, దాని చుట్టూ కోనేరులు అవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా కుంభకోణంలో మొత్తం మనం ఉన్న టెంపుల్ అన్నీ చూడాలంటే మనకు 2 నెలలు 3 నెలలు పడుతుంది. కుంభకోణంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కనీసం ఒక 10 రోజులు కుంభకోణంలో ఉంటే కుంభకోణం చుట్టూ ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ చూడొచ్చు. అక్కడే స్వామి మలై ఉంటుంది, గర్భరక్షాంబిక టెంపుల్ ఉంటుంది. అన్నీ 20-30 అనమాట. కుంభకోణం టు తంజావూరు 40, తంజావూరు టు 40 కిలోమీటర్స్ శ్రీరంగం, అక్కడి నుంచి 6 కిలోమీటర్స్ జంబుకేశ్వరం, అటు నుంచి వెళ్తే కుంభకోణం టు చిదంబరం 40 కిలోమీటర్లు. ఇదంతా కూడా ఒక సర్కిల్లో ఉంటుంది అనమాట. అన్నీ అనమాట. ఎవరైతే ఈ నవగ్రహ టెంపుల్స్ని దర్శనం చేస్తారో వారికి ఆటోమేటిక్గా ఏ గ్రహం ఇంబ్యాలెన్స్ ఉన్నా బ్యాలెన్స్ అవుతుంది. మనం ప్రత్యేకించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళ ఆలయ దర్శనం. ఫార్మాలిటీస్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ ఉందనుకోండి, వైదీశ్వరన్ కోయిల్ వెళ్ళామనుకోండి, మిరియాలు ఉప్పు ఇస్తారు మనకి, మన ఆరోగ్యం కోసం దిష్టి తీసి అక్కడ సమర్పిస్తారనమాట. అట్లా ప్రతి ఒక్క చోట ఒక్కొక్క ఫార్మాలిటీ ఉంటుంది. అంటే ఫార్మాలిటీ అంటే అక్కడ విధానం పూజ. అలా మనకి ఆదివారం రోజు గ్రహానికి ఎక్కువ చేస్తూ ఉంటారు అలా అనమాట. అట్లాంటి టెంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా వేరే చోట బృహస్పతికి మనకు అంటే ఎదురుగా నిలబడి దేవుడికి నమస్కారం సైడ్ నుంచే చేస్తాం కదా. బృహస్పతికి మాత్రం ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తాం. ఎందుకు? గురువుకి ఎదురుగా శిష్యుడు ఉంటాడు కదా. అందుకని మామూలుగా దేవుడికి అంటే ఇట్లా సైడ్ నుంచి నమస్కారం పెడతాం. కానీ ఆ బృహస్పతికి ఎదురుగా నిలబడి నన్ను అనుగ్రహించు అని దండం పెట్టుకుంటాం. సో అలా ప్రతి ఒక్క చోట ఒక్కొక్క రిచువల్స్ అనేది ఉంటుంది. ఆ రిచువల్స్ని మనం ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు సూర్యగ్రహం టెంపుల్లో ఉంది, మళ్ళీ సూర్యగ్రహం టెంపుల్లో మెయిన్ సూర్యుడు ఉండి మిగిలిన నవగ్రహ టెంపుల్స్ కూడా ఉంటాయి సూర్యుడి దగ్గర. అలాగే చంద్రుడి గ్రహం, అలాగే కుజుడు, అలా ఒక్కొక్క గ్రహానికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు రాహుగ్రహం ఉంది, రాహుగ్రహానికి 1 కిలోమీటర్ దూరంలోనే ప్రత్యంగిర, ఇప్పుడు చాలా ఫేమస్ ఒరిజినల్ టెంపుల్ అక్కడ ఉంటుంది. రాహుగ్రహం పక్కనే ఉంటుంది ప్రత్యంగిర టెంపుల్. ప్రత్యంగిర టెంపుల్ 8 శ్మశానాల మధ్యలో ఉంటుంది, 8 శ్మశానాల మధ్యలో ఉంటుంది. సో అంటే అలాగే ఉంటుందా ప్రత్యంగిర అమ్మవారు? ప్రత్యంగిర అమ్మవారు ఆ టెంపుల్ మధ్యలో ఉంటుంది. అంటే 8 శ్మశానాల మధ్యలో ఉంటుంది అనమాట. చుట్టూరు వాళ్ళు అక్కడ చెప్తారు 8 దాంట్లో 6 నెలలు ఔషధాల్లో అమ్మవారు ఉంటుంది, 6 నెలలు ఏమో పూర్తిగా దర్శనమిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడ. సో ఇట్లా మనకి కుంభకోణం చుట్టూ ఉన్న నవగ్రహ టెంపుల్స్, దాంట్లో చుట్టూ ఉన్నటువంటి ఇంకొన్ని టెంపుల్స్ ఉంటాయి. రుణ విమోచన టెంపుల్ అని, అప్పులు తీసేయడాని, అవన్నీ దాంట్లో చూపిస్తారనమాట. సో అట్లాంటి టెంపుల్స్ అన్నీ మనం తిరిగి వస్తే ఆ నెగటివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి ఈ నవగ్రహ టెంపుల్స్ అనమాట. ఆ నవగ్రహ టెంపుల్స్ మనకి తిరిగి రావడానికి ఏంటంటే చెన్నై నుంచి 3-4 అవర్స్ ఏమో కుంభకోణం ఉంటుంది. కుంభకోణం వెళ్ళిపోతే ఆ కుంభకోణం నుంచి హ్యాపీగా ఈ ట్రిప్ వేసుకొని మళ్ళీ 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా తిరిగి రావచ్చు. సో ఇది ఒక ఈజీయెస్ట్గా మనకి నవగ్రహ దోషాలని పోగొట్టుకోవడానికి మంచి ఉపాయం. ఎందుకంటే
నేను నా దగ్గరికి జ్యోతిష్యానికి వచ్చిన చాలామందికి కొంతమంది ఉంటుంది వాళ్ళకి ఏ దోషమో అర్థం కాదు, వాళ్ళకి ఎన్ని పరిహారం అక్కడికి వెళ్ళి వాళ్ళు అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పాజిటివిటీస్ జరగటము, వాళ్ళకున్న సమస్యలు తీరటం అనేది చాలామందికి జరిగిందన్నమాట. కాబట్టి ఆ కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ అనేవి అలా అనమాట. దాంతోపాటు ఇంకొన్ని టెంపుల్స్ చుట్టూ ఉన్నాయి కాబట్టి ఫేమస్ టెంపుల్ అవి కూడా కవర్ చేసుకొని రావచ్చు. ఒక 2-3 డేస్ హ్యాపీగా మంచి ట్రిప్ లాగా అనమాట. అక్కడ కొంతమంది మనకి నెంబర్ ఆఫ్ టైం పంపిస్తూ ఉంటే పరిచయం అయ్యారు అనమాట కొంతమంది. వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి ఎవరన్నా మనకి వెళ్తున్నారనుకోండి వాళ్ళని చూసుకోమంటే వాళ్ళే తిప్పి చూపిస్తున్నారనమాట. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్. తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళే చూపిస్తారు. గైడ్ని పెట్టుకుంటే గైడ్లు కొంతమంది అంటే నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక గైడ్ పరిచయం అయ్యాడు. ఎవరన్నా ఉన్నారనుకోండి వెళ్తున్నారంటే వాళ్ళకే మనం చెబుతుంటే హ్యాపీగా తిప్పి చూపిస్తూ ఉంటారు. సో ఇలా ఆ నవగ్రహ టెంపుల్ దగ్గరికి వెళ్తే చాలా అద్భుతాలు ఉంటాయి, చాలా వైబ్రేషన్స్ ఉంటాయి. కాకపోతే హడావుడిగా కాకుండా ఒక్కో టెంపుల్లో ఒక అర్ధగంట అయినా కూర్చొని ప్రశాంతంగా ఆ యొక్క గ్రహాన్ని తలుచుకుంటూ ఆ యొక్క దేవతని తలుచుకుంటూ కొద్దిగా అక్కడ టైం స్పెండ్ చేసే విధంగా ఆ యొక్క శిల్పకళని చూస్తూ ఉండే విధంగా వెళ్తే ఆటోమేటిక్గా చాలా చాలా బాగుంటుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.